నగర్లో ఆరుంధతి నగరం ఉంటుంది. పాపం అంత దళిత బిడ్డలు ఆ కాలనీ నోటీస్ ఇచ్చాడు. ఇవాళ అలాంటి పేదల గుడిసెలు, అలాంటి పేదల ఇళ్ళు కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి ఖబర్దారని చెప్పి హెచ్చరించినటువంటి ఉద్యమం కూడా ఇక్కడే కొనసాగింది. ఇట్లా చెప్పుట పోతే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద కొడుకు లేకుండా ఇవాళ పేదల ఇండ్ల విషయంలో కావచ్చు, కాలనీల విషయంలో కావచ్చు, చెప్తే ఒక గంటల తరబడి చెప్పినా ఉండదు. మా కూకడపల్లిలో నల్ల చెరువులో బిచ్చమ్మ అంటే అమ్మాయి చనిపోయింది పాపం. మా దగ్గర 70 ఏళ్ల క్రితం కట్టబడ్డ కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడికి కూడా నోటీసులు అంటించిపోయింది. నేను ఒకటే ఈ సందర్భంగా 1 ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే హామీ ఇస్తున్నా, మీ కాలుకు ముళ్ళురితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని, నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పాలక మండలి, ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలిని కూడా రేపు జరిగేటువంటి వికసిత్ భారత్ 11 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన మీద జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కావచ్చు, జరిగేటువంటి కార్యక్రమాన్ని కావచ్చు గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి మా గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, మా ఓబీసీ మోసా నేషనల్ ప్రెసిడెంట్ మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు, మా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మా కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ఏవిఎస్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డీకే అరుణ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ గెస్టులుగా వస్తూ ఉన్నారు. వారితో పాటుగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ గారు, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా అభయ్ పటేల్ గారు కూడా వస్తూ ఉన్నారు. మా మొత్తం పార్లమెంట్ సభ్యులను, మా మొత్తం ఎమ్మెల్యేలు, ఈ గెస్టులు కాకుండా మా మొత్తం పార్లమెంట్ సభ్యులని, మా మొత్తం శాసనసభ్యులని, శాసన మండలి సభ్యులని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా విశిష్ట అతిథులుగా మేము పిలుచుకోబోతున్నాం. ఈ కార్యక్రమం 11 గంటలకు మొదలై 1 గంట వరకు సాగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్లు అయితే చేసిండ్రో, ఏ గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, అది రైల్వేస్ రంగంలో కావచ్చు, అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు, అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు, అవి ఐఐటీల రూపంలో కావచ్చు, అది మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు, అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ల మీద ఒక 3 గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా జవల్ గార్డెన్స్, సిక్కువేలిలో ఉన్న బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో, అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి దీన్ని